సంఘానికి చాటింపు చేయండి. సంఘముగా కూడుకొని యవనస్తుల కొరకు, వారి ఆత్మీయ జీవితాల కొరకు, వారి చెడు వ్యసనాల నుంచి, చెడు సాహిత్యము నుంచి, చెడు ఇచ్చల నుంచి, శరీరాశ నేత్రాశల నుంచి వారు జయము పొందుకొనుటకు, వారు ఆత్మలో ఫలించుటకు, వారిలో ప్రార్థనా జీవితం మీరు అలవాటు చేయండి. వారి చేత, యవనస్తుల చేత ప్రార్థన గంటల తరబడి చేయించండి, రాత్రంతా చేయించండి. వారిలో కన్నీరు కార్చి వారి హృదయానంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించే విధంగా ప్రార్థనలు కూడా నేర్పించండి. ప్రార్థన నడిపింపు వారిలో మీరు కలుగు చేయండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారిగా వారిని మార్చవలసిన, పెంచవలసిన బాధ్యత దైవ సేవకులైన మేమందరి మీద ఉంది. యవనస్తుల కూటములు పెట్టి వాక్యం చెప్పటమే కాదండి, ఆ విత్తబడిన వాక్యము మట్టి పెడ్డల కింద కూలిపోకుండా కావలసినంత నీరు,